హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ భవాని. ఈ హైడ్రా అంటే మనందరికీ తెలుసు, ఎప్పుడు ఎవరిదొచ్చి ఏ ఇల్లు కూల్చేస్తారోనని. బడాబాబుల దగ్గర నుంచి పేద వర్గాల వరకు అయితే అందరు భయపడుతున్న థింగ్ ఏంటిది అని అంటే హైడ్రా. మరి అలాంటిది హైడ్రా ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనడం కన్నా ఫస్ట్ హైడ్రా మీద ఇప్పుడు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఎవరు చేశారు ఏంటిది అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆర్టికల్ ఉంది మన దగ్గర అయితే, అది చదివేద్దాం. హైడ్రాను రద్దు చేయండి, హైకోర్టు నుంచి వచ్చిన ఆదేశాలు ఇవే. ఏంటిది అని అంటే హైడ్రాను రద్దు చేయాలని చెప్పి. తర్వాత ఫస్ట్ అసలు హైడ్రాను ఎందుకు రద్దు చేయాలి ఏంటి, ఏ జీవో ప్రకారం అనేవైతే ఇక్కడ మనం కంప్లీట్గా చూద్దాము. అండ్ ఫస్ట్ జిహెచ్ఎంసీని కాదని హైడ్రాకు అధికారాలు ఎలా ఇస్తారు, ఇది ఫస్ట్ క్వశ్చన్. ఒక దాన్ని ఆల్రెడీ ఉన్న గవర్నమెంట్లో ఏదైతే ఉందో దాన్ని కాకుండా మీరు మళ్ళీ హైడ్రాకు ఎలా ఇస్తారు అధికారాలు అనేది ఫస్ట్ క్వశ్చన్తో స్టార్ట్ అయింది. అండ్ తర్వాత ఏంటిది అని అంటే మరొక అథారిటీని వారికి ఇవ్వబడకూడదు. ఏంటిది అని అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు జిహెచ్ఎంసీకి ఉన్న అథారిటీస్ని హైడ్రాకి ఎలా ఇచ్చారు అని చెప్పి అయితే వీళ్ళు అడుగుతున్నారు. అట్లా ఫస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే యాజ్ పర్ రూల్స్ అండ్ నార్మ్స్ జిహెచ్ఎంసీకి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయో అవి హైడ్రాకి ఎలా ఇస్తారు, అలా ఇవ్వడం అసలు కుదరదు. అసలు ఇది ఏ లాలో కూడా ఇలా ఏవైతే జిహెచ్ఎంసీకి ఉన్నాయో అవి హైడ్రాకి ఇవ్వాలి అంటే హైడ్రాకి ఖచ్చితంగా అథారిటీస్ ఇవ్వాలి అనేది అయితే ఎక్కడ లేదు. మరి ఎట్లా ఇచ్చారు అసలు హైడ్రాని ఎలా తీసుకొచ్చారు అనేది ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్. అండ్ తర్వాత చట్టబద్ధత సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్. సో ఈ 2 క్వశ్చన్స్ బేస్ మీద హైడ్రా మీద ఏంటిది అని అంటే వాళ్ళు సవాల్ విసరడం జరిగింది. ఇప్పుడు దీనికి హైడ్రా నివేదిక ఇవ్వండి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. సో మొత్తం హైడ్రా అంటే ఏంటిది, ప్రభుత్వం తీసుకొచ్చిందే కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఇంకా ఏంటిది అని అంటే కంప్లీట్గా చదివేద్దాం. హైడ్రాను రద్దు చేయాలి, దాన్ని ఏర్పాటు కోసం తీసుకున్న జీవో 99 చట్టబద్ధతను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం కార్పొరేషన్కు ఉన్న అధికారాలను మరొక అథారిటీకి ఇవ్వకూడదని లక్ష్మి అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు. యాక్చువల్లీ ఈ లక్ష్మి అనే మహిళ ఎవరు అని అంటే మాత్రం మొన్న మల్లంపేటలో ఎక్కడైతే మియాపూర్లో ఉందో అక్కడ ఆమె విల్లాస్ ఏవైతే ఉన్నాయో ఆ విల్లాస్ని కూల్చడం జరిగింది. తను ఒక ఎన్ఆర్ఐ అండ్ తను ఇప్పుడు వచ్చి ఈ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. అండ్ తర్వాత పేజ్ ఇంకొకటి అయితే కంటిన్యూ చేద్దాము. నెక్స్ట్ పేజ్లో ఉంది ఏంటిది అనమాట, హైడ్రాని ఎట్లా కూల్చేస్తారు ఏంటి, మరి అసలు కూల్చాలన్నా కూడా దానికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, నోటీసులు ఇవ్వాలి, ఇలాంటివి చూసాం. కానీ ఇప్పుడు ఏంటిది అని అంటే అసలు ఫస్ట్ రద్దే చెయ్యాలి అని చెప్పి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ నోటీసులు ఇచ్చారు, దీనికంటూ ఆన్సర్ కూడా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ తర్వాత హైడ్రాను రద్దు చేయండి, చట్టబద్ధతను సవాల్ చేస్తున్న హైకోర్టు పిటిషన్, ప్రభుత్వానికి నోటీసులు జారీ. చెరువులు జలాశయాలు ప్రభుత్వ భూములను కబ్జా నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైడ్రాపై హైకోర్టు నోటీసులు దాఖలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ 19 జూలై 2024లో తీసుకొచ్చిన జీవో 99 చట్టబద్ధతలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. జిహెచ్ఎంసీ యాక్ట్ కాదని హైడ్రాకు ఎలా అధికారాలు ఇస్తారని అడిగారు. జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం జిహెచ్ఎంసీకి ఉన్న అధికారాలను మరొక అథారిటీకి ఇవ్వకూడదని లక్ష్మి అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని పేర్కొన్నారు. జీవో 99 ప్రకారం హైడ్రాకు ఆల్ ఇండియా సర్వీస్ అధికారి లేదా ప్రభుత్వ కార్యదర్శి అధికారి ఉండాలి. కానీ ప్రస్తుత హైడ్రాకు ఆల్ ఇండియా సర్వీస్ అధికారి కాని వ్యక్తిని నియమించారని, హైడ్రా చట్టబద్ధతను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ను జస్టిస్ కె లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. హైడ్రాపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. సో ఇక్కడ మనకి క్లియర్గా ఏమర్థమవుతుందనంటే యాజ్ పర్ 99 జీవో ప్రకారము అసలు ఒక బాడీ ఏదైతే ఒక బాడీ ఉంటుందో ఆ బాడీ నుంచి ఇంకొక దానికి ఎలా మీరు సేమ్ అవే యాక్ట్స్ కానీ అలాంటి లాస్ మీరు ఎట్లా ఇస్తారు, హైడ్రా అలా ఎలా వచ్చింది, అండ్ హైడ్రాకి ఏదైతే జిహెచ్ఎంసీకి ఏవైతే పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ మీరు హైడ్రాకి ఎలా ఇచ్చారు అని చెప్పి అయితే ఇక్కడ వాళ్ళు అడగడం జరిగింది. పిటిషన్ ఎవరైతే దాఖలు చేశారో లక్ష్మి అనే ఒక మహిళ, ఆమె అడగడం జరిగింది. చెప్పాను కదా ఆమె ఎన్ఆర్ఐ అనమాట. ఆమె అయితే వచ్చి మరి ఇక్కడ ఇప్పుడు పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఒకటే ఆమె అడుగుతుంది ఏంటిది అని అంటే మాత్రం చూడండి, జీవో 99 చట్టబద్ధతను సవాల్ చేస్తూ పిటిషన్, జీవో నెంబర్ 99 అసలు ఎలా తీసుకొచ్చారు ఏంటి అనే దాని మీద ఫస్ట్ వాళ్ళు ఇవ్వాల్సింది ఆన్సర్. ఆ తర్వాత ఏంటిది అని అంటే జిహెచ్ఎంసీ యాక్ట్ కాదని హైడ్రాకు ఎలా అధికారాలు ఇస్తారు. జిహెచ్ఎంసీ ఉన్న తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ ఏదైతే చేస్తుందో హైడ్రా కూడా సేమ్ అవే అని అంటున్నారు కదా, ఎలా కుదురుతుంది అండ్ ఏ విధంగా మీరు తీసుకున్నారు. అందులోనే ఏంటిది అని అంటే ఇన్ కేసు ఇది హైడ్రానే మీరు చేయాలి అని అనుకుంటే ఎవరు ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి. మరి ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్లో లేకుండా రిటైర్ అయిన రంగనాథ్ గారు ఆయన ఎలా ఉంటున్నారు చైర్మన్గా, ఆయన ఎలా చేస్తున్నాడు ఈ కమిటీని అని చెప్పి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీనికంటూ ఖచ్చితంగా ఆన్సర్
ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ఆన్సర్ అయితే రావాలి. మరి ప్రభుత్వం ఎలా ఆన్సర్ చేస్తుంది ఏంటి అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్. మరి ప్రభుత్వం దీన్ని ఎలా ఎలా తిప్పికొడుతుంది ఈ ఆన్సర్ని, లేకపోతే సైలెంట్గా ఉండిపోతుందా, మరి ఏం చేయబోతుంది ప్రభుత్వం అనేది అయితే మనం అందరం వేచి చూడాల్సిన సంగతి. ఇది ఇలా ఉంటే ఒక సైడ్, ఇలా ఉంటే ఇంకొక సైడ్ ఏంటిది అని అంటే మాత్రం హైడ్రాను ఖచ్చితంగా ఏంటిది, హైడ్రాకు ఫుల్ పవర్స్ అని చెప్పి ఇంకొక ఆర్టికల్ వచ్చింది. అంటే హైడ్రాకు ఇంకొక పవర్స్ అని అంటే ఏంటి అసలు? ఒక సైడ్ ఏమో హైడ్రాని రద్దు చేయాలని చెప్పి జియో నెంబర్ 99 ప్రకారం అసలు మీరు ఎలా తీసుకొచ్చారు హైడ్రాని? ఆ జియో నెంబర్ 99కి ఫస్ట్ మీరు సవాల్ చేసి దానికి ఒక ఆన్సర్ ఇవ్వండి అని చెప్పి అక్కడ ఒక మహిళ అంటుంటే, ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే హైడ్రాకి ఎప్పుడు ఫుల్ పవర్స్ ఇద్దామా అని చూస్తుంది. వివిధ శాఖల అధికారులను బదిలీలు కూడా ఆల్రెడీ చేసేసింది. అంటే హైడ్రా ఏం చేయబోతుంది అసలు? హైడ్రా ఖచ్చితంగా బడాబాబులను టార్గెట్ చేసిందా లేకపోతే పేదవాళ్ళన? బడాబాబులను టార్గెట్ చేసి ఉంటే ఇప్పటిదాకా కనీసం ఒక కన్స్ట్రక్షన్ వాళ్ళని కూడా ఎందుకు చూడలేకపోయింది? మరి ఏంటి? అక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ కన్స్ట్రక్షన్స్ ఏ కన్స్ట్రక్షన్స్ వాళ్ళని కూడా ఇప్పటిదాకా టచ్ చేయలేదు. ఓన్లీ ఎక్కడైతే ఈ పేదవాళ్ళు ఉంటారో వాళ్ళని టచ్ చేసి జస్ట్ ఇన్కన్వెన్షనల్ హాల్ ఒకటి కూల్చేసి అప్పుడు హైడ్రా అనేది బాగా అందరిలో ఏంటిది అని అంటే హైడ్రా అంటే ఎవరిని వదలదు ఈ పాయింట్లో ఉన్నారు. ఎందుకనంటే సినీ నటుడు ఆయన ఉండి ఆయన దగ్గర అన్ని కోట్లున్నాయి, ఆయన మేనేజ్ చేయలేడా, అది ఎంత సింపుల్ థింగ్ అని అనుకున్నారు. కానీ ఏంటిది అనంటే అలాంటి ఆయనది కూల్చేయడం జరిగింది. అందుకని చెప్పి అప్పటి నుంచి హైడ్రా మొత్తం ఫుల్ ఫోకస్, ప్రజలందరి ఫోకస్ ఎవరి మీద ఉందంటే హైడ్రా మీద. మరి అలాంటి హైడ్రా ఇప్పటిదాకా ఎందుకు వేరే కన్స్ట్రక్షన్స్ని కానీ దేన్ని టచ్ చేయలేకపోయింది? ఇప్పటిదాకా అందరూ అంటుంది ఏంటిది అని అంటే ఫస్ట్ మీరు వెళ్ళి ఫాతిమా కాలేజ్ని టచ్ చేయండి, ఆ తర్వాత మా దగ్గరికి రండి అని చెప్పిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అట్లా హైడ్రాకి సవాళ్ళు విసిరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పటిదాకా వాటి మీద హైడ్రా కానివ్వండి ఎలాంటి రెస్పాండ్ ఇవ్వకుండా ఏమన్నదంటే కొత్త గైడ్లైన్స్ ఇచ్చినాం, కొత్త రూల్స్ ఇచ్చినాం అని చెప్పి హైడ్రా చెప్పుకొచ్చింది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే ప్రీవియస్గా నువ్వు పని స్టార్ట్ చేసినప్పుడేమో అంతా సమానమే, నాకు అంతా ఒకటే, నేను ఏదైనా చేస్తా, ఎలాగైనా కూల్చేస్తా అన్న హైడ్రా ఇప్పుడు ఎందుకు మళ్ళీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చాయి? ఒకవేళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చడం అంటే మంచిదే, ఎందుకనంటే కొన్నిసార్లు సవరణలు అనేవి మనకి చాలా మంచిది. మరి అలాంటి సవరణలు కరెక్ట్గా ఉన్నాయా లేవా? అసలు అందరికీ న్యాయం జరుగుతుందా? మరి ఏంటి? మరి ఇప్పటిదాకా కూల్చేసిన పేద ప్రజల వాళ్ళకి ఏం చేయబోతుంది గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఆ రెస్పాన్సిబిలిటీ కూడా గవర్నమెంట్దే. ఎందుకనంటే ప్రజాపాలన, మేము ప్రజల సంక్షేమం కోసం ఉన్నాము, ప్రజల కోసమే ఉన్నాము అని చెప్పే ప్రభుత్వము అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి న్యాయం చేయాలి. ఇప్పటిదాకా హైడ్రాతోని ఎవరైతే నష్టపోయారో పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇంకొక ఆల్టర్నేట్ అయితే చూపించాల్సి ఉంటుంది. సో ఫస్ట్ హైడ్రా అయితే ఆ పేద ప్రజలకైతే ఆల్టర్నేట్ అయితే చూపియండి. అండ్ నెక్స్ట్ అయితే చెప్పాను కదా, ఆమె లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఐ, ఆమె అయితే ఖచ్చితంగా ఒకటైతే వేసేసిండ్రు. ఏం వేసిండ్రు అని అంటే మాత్రం హైడ్రా ఎలా వచ్చింది ఏంటి, హైడ్రాకి ఇప్పుడు ఏం చెయ్యాలి, నెక్స్ట్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి హైడ్రాలో అనేది మాత్రం హైడ్రా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వం అయితే మళ్ళీ ఎన్కౌంటర్ చేయాలి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఆన్సర్ అయితే ఇవ్వాలి. మరి ఆన్సర్ ఏమి ఇస్తుందని చెప్పి అయితే ఇప్పుడు అందరు వెయిట్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం దీన్ని ఎలా చాకచక్యంగా వాళ్ళకి ఆన్సర్ ఇస్తుంది, లేకపోతే వెనక్కి తగ్గుతుందా అనేది మాత్రం మనం చూడాల్సి ఉంది.